my channel. It's me, Agukat, once again. And first of all, don't forget to subscribe my channel. And like, comment, share. Guys, welcome back to my channel. ఈరోజు స్వర్ణగిరి పోదామని ప్లాన్ చేసినాము పొద్దున్న నుంచి. ఇప్పుడైతే స్టార్ట్ అయినాము. సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నా బోరాన్. వాన మొగులు అయితే అవుతుంది గాయస్. వర్షం అయితే రావద్దు దేవుని దయతోని. పోతున్నాం, ఇంకా 40 కిలోమీటర్స్ పోవాలి. ముందే లేట్ వెళ్ళినాము. ఈ మధ్యలో ట్రాఫిక్ ఒక్కటి తగులుతుంది. సౌబాద్కి एक बात అంటున్నా, మా రిషిరాజ్ బాయ్ ఉంటే మొత్తం స్వర్ణగిరి దర్శనం చేపించేస్తుంటే ఇప్పటిదాకా. అంత స్పీడ్ కొట్టాడు బండి. మేము మెల్లగా పోతున్నాము. ఇగో ఇల్లు కూడా వచ్చి దొరికిరు. భయ పోదాం భయ, లేట్ అవుతుంది. ఇంత మెల్ల నడిపితే ఇన్నే ఉంటాం రాత్రి దాకా. మెల్ల నడిపితే ఇన్నే ఉంటాం అంటున్నది. ఏదైతే కార్లు ఉంటాయి, కార్లు వేసుకొని కొట్టరు. పైన అయితే చినుకులు కూడా వస్తున్నాయి. గాయస్ ఇడైతే ఆగినాము ఏర్ ఎక్కించుకున్నాయికే. బ్లాగింగ్. నేనైతే ఆగుతలేడు, పోతా ఉండు మాకు ఇడే వదిలేసి వెళ్ళిపోతా అంటుండు. చెప్పండి బాయ్. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వెళ్తున్నాం గైస్ మేము కూడా. మాకైతే రూట్ తెలియదు, లొకేషన్ తీసుకొని పోతున్నాము. చూద్దాం ఆ లీడ్ దాకా పోయినాం. ఇలా కూడా పోతురు, ఆడికే పోతురు అనిపిస్తుంది నాకైతే. మొత్తం డిస్టెం పోతురు. అరే कहना क्या चाहते हो? అక్కడ ఎంత పబ్లిక్ ఉంటుందో మనకు బ్లాగింగ్ చేయనిస్తారో లేదో అనిపిస్తుంది. మొత్తం ఏమైంది సింపుల్ రావద్దు అనుకున్నా కానీ వస్తున్నాయి, పోతున్నాము. ఎక్కువైతే ఏంటన్నా ఆగలేము అనిపిస్తుంది. ఏం చేస్తారేమో ఇక పోతున్నాం. చినుకులు అయితే బాగానే పడుతున్నాయి. अच्छा है मैं अंधा हूँ. దేవుడు వచ్చినట్టు వచ్చిండ్రు ఆయన. దేవుడా అయ్యో మొత్తం వచ్చేసింది. ప్యాక్ అయిపోయినాం. చిక్కులు అయితే పడతలేవు. రైట్ సైడ్లో అయితే ఆగంటుండు. ఆగదాం ముంగట పోయి రైట్ సైడ్లో. ఏనా కదా పడుతుందని అయితే ఆగినాం బ్రిడ్జ్ కింద. చూద్దాం ఎప్పటిదాకా లేట్ అవుతుంది అనిపిస్తుంది. వర్షం అయితే పడుతుంది పెద్ద పక్కన. అయితే ఆగినాం ఇక. కథం అవుతుంది. ఆడ మస్తు మంది నిలబడ్డారు. మేమైతే అనుకున్నాం మంది ఉంటారా అని. ఏవిడా ये क्या हुआ? हे भगवान, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ఈ బ్రిడ్జ్ ఇటు దాకా వచ్చేసినాము. బ్రిడ్జ్ ఆడ ఖతం అవుతుంది. మేము అనుకున్నాం ఆడ మస్తు మంది ఉంటారు ఎట్లయినా అని. ఆ మస్తు మంది ఉన్నారు. అన్న రేవంత్ అన్న కారుతుందన్న. బ్రిడ్జ్ కారుతుంది. బ్రిడ్జ్కి నీళ్ళు వస్తున్నాయి మధ్యలో. స్టార్ట్ అయితే అయినాము. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇగో పోతున్నాం ముంగట. బ్రిడ్జ్ ఏడుదాకా ఉంది, ఆడదాకా పోతాము. అట్లా ఇక వర్షం ఉంటే ఆగిపోతాం. ఆగిపోయి పోతున్నాం. మళ్ళీ అయితే స్టార్ట్ అయినాం. ఇగో బ్రిడ్జ్ కింద ఎంతమంది నిలబడ్డారు. బ్రిడ్జ్ కథం అయిపోయింది. అబ్బా 1 2 3 బాయ్. మా వాళ్ళు కార్లు అయితే వస్తున్నారు. వస్తే వెనక ఉన్నారు, ఇంకా దూరం ఉన్నారు. దొరుకుతారో లేదో తెలియదు. కార్లు వస్తుంది కానీ లేట్ వస్తుంది. అయిపోయింది, మొత్తం అయిపోయింది.
ఇంకా 30 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడే నానిపోయిన ముందు అట్టలైతే తీసి పెట్టేసిన దానికి వైపర్ కావాలి మళ్ళీ సడన్ ప్లాన్ వేసి ఆపుతురాలు. వర్షం అయితే తగ్గిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. పచ్చిగా అయిపోతున్నాం కానీ అంత నానలేం, ఇంకా నయం. ఇట్లా పెడితే ఎవరైనా ఫోన్ కొనుక్కోపోతారేమో అని ఆయనతో భయం నాకైతే. ఇంకైతే వచ్చినాము, చాయ్ తాగాం. పైసలు అయితే తీస్తురు. నాకు దాపుతారో లేదు, నాకు దాపుతారా? నాకు చాయ్ దాపుతారా? ఏమో బ్లాగ్ చేస్తుండే చేసుకొని అని వదిలేస్తారా? ఫ్లవర్స్ అయితే పోరా. హోటల్కి అయితే బాగా సెట్ చేసిరు ఫ్లవర్స్తోని. ఇక్కడ నో స్మోకింగ్, యూజ్ మీ అంట. మంచిగా ఉంది మొత్తం, లుకింగ్ అయితే బాగుంది. इसमें क्या रहता? జ్యూస్ నాకైతే తెలియదు అది ఏంది. గోలీ సోడా అని చెప్తారు కదా, అది గోలీ సోడా అంటే దాంట్లో కొత్త వెరైటీ. జై శ్రీ గణేష్. इसमें ఇంట్లోనే పెట్టండి. 28. స్నాప్ डालो, స్నాప్ స్నాప్. ముందైతే స్నాప్ వేయాలి, దాని తర్వాత తినాలి. అలాగైనా స్నాప్ వేసేటోళ్ళకి తెలుసు ఎట్లా వేయాలి అని. हाथ लगाओ ऐसे एक एक जन బిస్కెట్ అనిపిస్తాయా? అయ్యో स्नैप लेंगे से हाथ लगा नीले पर कौन ले रहे? मैं तो ब्लॉग कर रहा हूँ. वो कट कर एक स्नैप ले. పబ్లిక్ అయితే రచ్చ రచ్చ ఉందంట గుడిలో. మా మామ వాళ్ళు పోయిరు ఇప్పుడు. ఆడ దర్శనం అయితే మస్తు లేట్ పడుతుంది అంట. వీళ్ళంతా పోయి వచ్చేసారు అనుకుంటా. బొట్లు బిట్లు బాగా పెట్టుకోరు. Take to next right. స్వర్గం అంటారా బాబు? చలో చలో మా. ఇంత డేంజరా? ఇటువంటి రూట్ మీద లేదోటే దిమాగ్లో వస్తుంది తెలుసా. అన్నీ చెప్తే ఎట్లో ఉంటుంది. పరాలతో అయితే ఎన్ని వదిలేసిన బండి కింద మూసి పెట్టినా. నేనైతే హెల్మెట్ పెట్టినా. ఇడ హెల్మెట్ తీసుకోకూరు ఎవరు చెప్తున్నా బ్లాగ్లో ఇప్పుడే. ఏవో హెల్మెట్ ఇడైతే తగిలేసిన. ఎవరైనా తీసుకురో చూస్తాయి కదా కెమెరాలో, చెప్తున్నా. అవుతుంది అయ్యాలా. పాదాలు ఉన్నాయి ఇక్కడ. పైసలు ఏమో నిలబెడతారు. వాళ్ళు ఫోటోలు దింపుకుంటారు. ఖాళీ ఫోటోలు మొత్తం పోతానే లేరు.
నిలబెడితే అయ్యో ఏ క్యాష్ పైసలు నిలబెడితే స్లేట్ ఉన్న జాగాలో పెడితే ఏదో ఆ క్రాస్ ఉన్న జాగాలో కూర్చి పెడితే అది ఏం ఫోన్ అయితే తీసేసుకోరు ఖాళీ ఫోటోలు ఇగో అయినా కూర్చుండు అక్కడ ఆయన కూర్చుండు ఈయన దింపుతుండు నాది ఎవరు దింపుతలేదు మా అమ్మకైతే చూస్తున్నా వేడుండే ఏమో దొరుకుతలేడు నేను కూడా ఒక ఫోటో తీసుకొని మళ్ళీ వస్తాను గాయ్స్ మొత్తం బొరాన్ ఉంది అంటున్నా గుడి అయితే फोटोग्राफर तेरा भी लिया अलग है मेरा नहीं लिए ఒక్క నిమిషం మా మామ అయితే దొరికేసిండు మా మామ కనిపించిండు పప్ప నుంచి నింకుతాను బాబు పోతా ఉండు ఈయన అప్పటి నుంచి నింకుతా ఉన్నాం ఇప్పుడు దొరికిండు దీనికి పోయిండే ఎప్పుడే దొరికింది మాకు సంతోష్ రెడ్డి నా పేరు వీడియో और काल निगिपोयरा हेमंत भाई आई ब्लॉक करू ఈడుంది మెయిన్ స్వర్ణగిరి ఫేమస్ అయిందంటే ఇక్కడి నుంచే మెయిన్ ఆన్ ది స్పాట్ మెయిన్ ఫైనల్లీ అంటున్నా వచ్చేసినాం గుడికి అయితే వచ్చేసినాం మెయిన్ ఇగో ఇక్కడ ఉందన్నమాట స్వర్గం వాళ్ళ ఫోటో దించమంటే వాళ్ళే దించుకుంటారు ఇగో కథం అవుతలేదు వాళ్ళది ఎవ్వరు అందరు ఒక్కరు కూడా మొక్కుతలేరు అందరు ఫోటో 2 hours later గాయ్స్ బొరాన్ వర్షం పడ్డది కానీ ఆగినాము కొంచెం తడిసినాం మా కిస్మత్ ఏంటంటే ఇవాళ మొత్తం స్వర్ణగిరిలా ఇంత పబ్లిక్ ఉన్నా లాస్ట్ ప్రసాదం 20 రూపీస్ ఆమె ఆన్లైన్ లేదు చిల్లర లేదు ఏం లేదు కానీ 20 రూపీస్ ఇట్లా జేబులో ఇట్లా చేసి చూస్తే దొరికినాయి లాస్ట్ ప్రసాదం తిన్నాం కడుపు జర్ర ఆకలి పోయింది పొద్దున్న నుంచి ఏం తిన్నాం చాయ్ తాగినాం వెళ్ళినాం అదే తిన్నది ఇంత ఇక్కడ పబ్లిక్ అయితే చూడు రే ఇగో దర్శనం అయితే చేయలేం అయిపోయింది బయటికి వెళ్తున్నాం లాస్ట్ నీ బీయింగ్ ఏగా ఇంగిడి ఇంకా బర్ఫెక్ట్